తిరుపతిలో బెడిసి కొట్టిన దొంగల ప్లాన్. విద్యుత్ వైర్లు పట్టుకునే ఓ సైకో వీరంగం. కరోనాపై ఆందోళన వద్దంటున్న మంత్రి. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్లో చూసేద్దాం ఇప్పుడు. కోవిడ్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. కోవిడ్ కేసులను సమర్థంగా ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందన్నారు. అయితే ఇప్పుడు దేశంలో నమోదవుతున్న కేసులు సాధారణమైనవేనన్నారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి, సీజనల్ వ్యాధుల నివారణపై మంత్రి దామోదర రాజనరసింహ ఉన్నతాధికారులతో సమీక్షించారు. మాస్కులు ధరించడం, అలాగే ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు అన్ని గ్రామాలు, పట్టణాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. దొంగల ప్లాన్ బెడిసి కొట్టింది. బంగారం కొట్టేద్దాం, క్షణాల్లో కనిపించకుండా పారిపోదామంటూ వేసిన స్కెచ్ అట్టర్ ఫ్లాప్ అయింది. తిరుపతి జిల్లా పూతలపట్టు నాయుడుపేట హైవేపై దోపిడీకి ప్రయత్నించారు ముగ్గురు యువకులు. గాదంకి టోల్ ప్లాజా దాటిన తర్వాత కారును వెంబడించారు. కారులో డ్రగ్స్ ఉన్నాయని సమాచారం వచ్చిందని టోల్ ప్లాజా సిబ్బందిగా చెక్ చేయాల్సిన బాధ్యత తమపై ఉందంటూ డైలాగులు చెప్పారు. అలా చెకింగ్ పేరుతో కారులో ఉన్న మహిళ మెడలో నుంచి బంగారాన్ని దోపిడీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే డ్రైవర్ తో పాటు కారులో ఉన్న మరో వ్యక్తి దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు. కాకినాడ రూరల్లోని తిమ్మాపురంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు. వెహికల్ నంబర్స్ సరిగ్గా లేకపోవడం, రాంగ్ రూట్ సహా పాత చలాన్లు పెండింగ్ లో ఉండడంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే ఏ ఒక్క వెహికల్ మిస్ కాకుండా చలాన్లను చెక్ చేశారు. అయితే ఒకే కారుపై 19 చలాన్లను గుర్తించారు పోలీసులు. ప్రతిసారి రాంగ్ రూట్ లో వెళ్లడంతోనే 19 చలాన్లు ఉన్నట్లు తెలిపారు. కనీసం 10 చలాన్లకు డబ్బులు కడితేనే కారు ఇస్తామనడంతో సుమారు 11,000 రూపాయలను చెల్లించాడు కారు యజమాని.